హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. నేను రాకేష్. ఇప్పుడు మనం అందశ్రీ బొంద కాడు ఉన్నాం. ఆ బొంద అంటే చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తాయి కావచ్చు, కానీ ఇది బరాబర్ తెలంగాణ రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి పెట్టినటువంటి బొంద. ఈయన రాహుల్ గాంధీ కాంగ్రెస్ను ఇక్కడ అధికారంలో తీసుకొచ్చిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ డ్రామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆయన అధికారంలోకి రావడం కోసం వాడుకొని మనిషి లేడు. రాజకీయంగా వాడుకున్నాడు. కవులను, గాయకులను, దాదాపుగా చాలామంది తెలంగాణ గాయకులు తెలంగాణ అస్తిత్వం కోసమో లేదంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన క్రమంలోనో ఏదో ఒకటి మొత్తానికి అయితే అప్పుడున్నటువంటి కేసీఆర్ పాలనలో చాలామంది కవులు, కళాకారులు ఆయనకు మద్దతుగా నిలబడేటువంటి క్రమంలో వాళ్ళందరికీ కౌంటర్గా నాకు ఒక ఐకానిక్ పర్సన్ కావాలని చెప్పేసి ఆలోచించి అందశ్రీ గారిని కలవాలనే ప్రయత్నం చేసిండు. మధ్యవర్తిని పంపించినప్పుడు ఆయన చాలా క్లియర్గా నేను రాజకీయాలకు వ్యతిరేకం, రాజకీయ నాయకుల్ని కలవడం కోసం నేను ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయను, నాకు రాజకీయ నాయకుల్ని కలవడం ఇష్టం లేదు అని చెప్పేసి మొహం మీద చేసి పంపిస్తే, నాకు కేసీఆర్ని కొట్టడం కోసం ఇంతకన్నా వేరే ఆలోచన ఏం లేదు, నిన్ను వాడుకొని నేను కేసీఆర్ను కలవాలనుకుంటున్నా, నీ భుజాల మీద తుపాకీ పెట్టి నేను కేసీఆర్ని కలవాలనుకుంటున్నా అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అందశ్రీ గారిని కలవడము, ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేయించుకోవడము, అవన్నీ రాజకీయ పరిణామాలను మనం చూసినాం. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడినటువంటి ఒక మహనీయుడు అని చెప్పేసి చెప్పినటువంటి పరిణామాలు మనం చూసినాం. మరి ఆ రాజకీయ నాయకునికి చేసినటువంటి సేవను మర్చిపోయి ఎవరితో కలవనటువంటి అందశ్రీని వాడుకొని కేసీఆర్ను బొందబెట్టడం కోసం ఈయన ఈరోజు అందశ్రీ బొందను పట్టించుకోవట్లేదు. ఇక్కడనే ఆయన చనిపోయినటువంటి నవంబర్లో ఆయన చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక తమ్ముడు చదువుకోవడం కోసం హైదరాబాద్కి వస్తే ఆ తమ్ముడిని చూడడం కోసం వచ్చినటువంటి అన్న ఏ విధంగా అయితే అనిపిస్తాడో, ఆ అన్నను చూసినప్పుడు అనిపించేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో నాకు అందశ్రీ అన్నను చూస్తే అట్లా అనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడండి. నా సొంత అన్న చచ్చిపోయినటువంటి ఫీలింగ్ నాకు వస్తుందని చెప్పేసి మాట్లాడండి. మరి అంత సొంత అన్న చచ్చిపోయినటువంటి ఫీలింగ్ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అందశ్రీ గారిని బొందబెట్టి 6 నెలలు గడిచి 7 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఈ స్మృతివనం అనేది ఇక్కడ పోయింది? ఇక్కడ స్మృతివనం కడతా అన్నావుగా, ఏది స్మృతివనము? ఏడా స్మృతివనం ఉన్నది? ఇది ఇక్కడ అందశ్రీ అనే ఒక మహనీయుని బొందబెట్టినామని చెప్పేసి చెప్పుకోవడం కోసం పిట్టల శ్రీశైలం లాంటి వ్యక్తులు ఆయన మీద అభిమానంతో ఇక్కడ 4 గుంజలు పాతి వాటికి 4 రిబ్బన్లు కట్టినటువంటి పరిస్థితి. ఎందుకు? ఒకవేళ పుసుకున ఇవి కూడా కట్టకపోయేది ఉంటే ఇది తప్పకుండా ఇందులో కలిసిపోతుంది, అసలు ఎక్కడ పొందబెట్టినామో అర్థం కాదనే విషయాన్ని వాళ్ళు ముందే గ్రహించి ఇక్కడ 4 రిబ్బన్లు కట్టిరు. ఎంత దారుణమైన పరిస్థితి అన్న, కొట్టుకుపోతుంది. ఇక్కడ మొన్నటిదాకా ఒక ఫోటో ఉండే, ఇక్కడనే మీకు చూపిస్తా. ఇక్కడ అందశ్రీ గారికి సంబంధించినటువంటి అమర్ రహే అందశ్రీ అని వరుసగా వస్తున్నటువంటి గాలి దుమారం వానలకు ఇది కూడా కొట్టుకుపోయింది. ఉంటలేదు, ఇది పరిస్థితి. అమరుడు అందశ్రీ అమర్ రహే అనేటువంటి పోస్టర్ ఏడమైంది. నువ్వే చెప్పినావు కదా అందశ్రీ గారికి నేను పెద్దపీట చేసిన ఏంటి నిప్పులవాగు పుస్తకాన్ని 20,000 కాపీలు కొట్టించి అన్ని లైబ్రరీలో పంచుతా అంటే కదన్న ఏడమైంది. అసలు నిప్పులవాగు పుస్తకం చదివినావు అన్న? నిప్పులవాగు అనే పుస్తకం యావత్ తెలంగాణ తెలుగు సమాజానికి అదొక భగవద్గీత, బైబిలు, ఖురాన్ చేస్తా అన్నావు కదన్న. ఏదైనా భగవద్గీత ఏది, బైబిల్ ఏది, ఖురాన్ ఏది? ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఆలోచన చేసి 24 గంటల్లోనే అటు బండి భగీరథ్ కేసు నడుస్తూ ఉంటే బండి భగీరథ్ కేసును, మిగతా పవన్ కళ్యాణ్ కేసును, వీటన్నిటి మీద మొత్తం హాట్ వార్తలు ఉన్నప్పుడు రాత్రి తీసుకొచ్చి నేను ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల్లో పెట్టి తీరిన అని చెప్పేసి ఏదో ముచ్చట లేపినటువంటి నవీన్ యాదవ్ నువ్వు మరి అందశ్రీ గారికి ఇచ్చినటువంటి మాట ఎటుపోయినన్నా? నీ సొంత అన్న అనే ఫీలింగ్ అన్నావు కదా, సొంత అన్న చచ్చిపోయేది ఉంటే సొంత అన్న బొందగాడికి ఎన్నిసార్లు వచ్చినావన్నా నువ్వు? నీ రాజకీయ అవసరాల కోసం ఆయన పాటను వాడుకొని ఈరోజు కనీసం ఒక్కసారన్నా నువ్వు ఇక్కడ పాడమోసిరు అంటారు చాలామంది, నేను దాన్ని కూడా ఒప్పుకోను. ఆయన ఆ రోజు పాడమోసినటువంటి వీడియోని ఒక్కసారి కనుక మీరు చూసేది ఉంటే ఆయన భుజం మీద పాడే ఉండదు, కేవలం పట్టుకుంటాడు. పట్టుకోవడానికి మోయడానికి తేడా ఉంటుంది, మీరు అది కూడా గమనించాలి.
సో ఈ అందశ్రీ గారి పాటను ఆయనను ఏ విధంగా అయితే వాడుకోనో రాజకీయంగా వాడుకొని నేను అది చేస్తా, నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా, ఇక్కడ పెద్ద స్మృతివనం కడతా, ఏమన్నా కట్టిండా నా స్మృతివనం, అబ్బా బాబా యావత్ తెలంగాణనే మొత్తం మురిసిపోతుంది. ఇట్లా గట్కేశ్వర పోయేటోళ్ళు అందరూ పొద్దుగాల ఇక్కడ ఆగి ఇక్కడ ఈ స్మృతివనం లోపలికి వచ్చి టికెట్లు తీసుకొని మరి లోపల మొత్తం ఇదంతా చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు. మొన్న ఎవరో వందలాది మంది విద్యార్థులు వచ్చిరట ఇక్కడికి స్మృతివనం చూద్దాం అని చెప్పేసి. అబ్బా ఏమన్నా కట్టిండా రేవంత్ అన్న స్మృతివనం అని చెప్పేసి సపోర్ట్ కొట్టిపోతారు మొత్తం. అసలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి ఫ్లైఓవర్లు కడతారు. ఎందుకు ఈ స్మృతివనం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి మొత్తం ఫ్లైఓవర్ కట్టి ఇక్కడ మొత్తం స్మృతివనం కోసం పార్కింగ్ లేదని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారన్న. ఏం జూటా మాటారన్న. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగం కాపాడుతా అని చెప్పేసి ఆయన యాత్ర పేరుతో ఆయన జూటా మాటలు చెప్తాడు. నువ్వు తెలంగాణలో మొత్తం జూటా మాటలు చెప్పి చంద్రబాబుకు ఎన్టీ రామారావుకు ఇచ్చినటువంటి ఏంటిది వాళ్ళకి ఇచ్చేటువంటి పేరు కూడా నువ్వు వీళ్ళకి ఇవ్వట్లేదు. తెలంగాణ కోసం మాట్లాడినటువంటి వాళ్ళకు నువ్వు గౌరవం ఇవ్వట్లేదు. ఏం చేసినాడు ఎన్టీ రామారావు తెలంగాణ కోసం? కాంగ్రెస్ పార్టీ విధానాలను, ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకిస్తూ నా పార్టీ పుట్టిందని చెప్పేసి మీరు ఇప్పటికీ ఈ వీడియో వస్తున్న వాళ్ళు ఎవరైనా అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టారని చెప్పేసి గూగుల్లో కొట్టి చూడండి. కాంగ్రెస్ పార్టీ విధానాలకు, ఇందిరాగాంధీ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం కోసం పుట్టిందని చెప్పేసి చాలా క్లియర్గా వస్తుంది. మరి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాన్ని నువ్వు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఇద్దరు ఒకటే, మళ్ళీ వీళ్ళిద్దరితో ఎవరిని పోల్చినావు? నువ్వు అంబేద్కర్ గారిని పోల్చినావు. కొద్దిగా నా బుద్ధి ఉండాలి కదా, ఎట్లా పోలుస్తావని నాకు అర్థం కాదు. నువ్వు నీ రాజకీయాల కోసం ఎవరిని వాడితే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు వాడుకోవడమేనా? అందశ్రీ గారిని వాడుకున్నావు, ఇక బొందో పెట్టినావు, మళ్ళీ రాలే. ఇప్పుడు అంబేద్కర్ గారి పేరును వాడుకుంటా ఉన్నావు, ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ ఒకటే అంటున్నావు. నేను మొదటి నుండి చెప్తున్నా, ఇది సైకిల్ కాంగ్రెసు, కమలం కాంగ్రెసు. తెలంగాణలో ఉన్నది రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాదు. ఇది చాలా క్లియర్గా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో, నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అసలైన కాంగ్రెస్ వాదులు నెత్తి నోరు మొట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాదు ఇది, మొత్తం మమ్మల్ని అసలైన కాంగ్రెస్ వాదుని బొందో పెడుతున్నారని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. బయటకు అసలు అంతే. ఈ రేవంత్ రెడ్డిని కాదని చెప్పేసి మనం బయటికి పోతే బయట ఇంకేం పార్టీలు ఉన్నాయి? బీజేపీ, బీఆర్ఎస్. అల్లకి పోయినా ఏముండదు, ఇళ్ళకి పోయినా ఏముండదు. బీజేపీ మతతత్వ పార్టీ, మనం సెక్యులర్ పార్టీలోకి వెళ్ళి మతతత్వ పార్టీలోకి పోయి మనం ఇమ్మడలేము. ఇక బీఆర్ఎస్లో పోదా అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ తప్ప అక్కడ రాజకీయాలు ఉండవు అనేటువంటి భయంలో అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తూ ఇలానే ఉంటున్నారు తప్ప నీ మీద ప్రేమతో కాదన్నా. ఎంత దారుణంగా అందశ్రీ పాటను వాడుకున్నావు. నువ్వు అధికారంలోకి రావడం కోసం కేవలం కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణ ప్రజలు ప్రేమించకుండా కేసీఆర్ను బొందబెట్టాలనే ఆలోచనతో నువ్వు అందశ్రీ పాటను, జై జై హే తెలంగాణ పాటను మొత్తం విశ్వవ్యాప్తంగా చేస్తామని చెప్పేసి తెలంగాణ మొత్తానికి గీతంగా మారుస్తామని చెప్పేసి మళ్ళీ తీసుకుపోయి ఆంధ్ర ఆయనతో పాడించి ఆగమాగం చేసి రాజకీయంగా దాన్ని ఏ విధంగా వైరల్ అయ్యానో అంత వైరల్ చేసుకొని ఏదో చేసినా అనేటువంటి పేరుతో ఏం చేయలే. అందశ్రీ గారికి నువ్వు చేసింది ఏం లేదు. అందశ్రీ గారి పాటను తీసుకొచ్చి తెలంగాణ గీతంగా మార్చినవు కావచ్చు తప్ప ఆయన ఇక్కడ స్మృతివనం కడతా అన్న దగ్గర కనీసం నువ్వు ఇటుకలు కూడా పెట్టలే. 4 ఏదో స్టోన్ వేస్తారు కదా, ఆ స్టోన్ కూడా వేయలే ఇప్పటివరకు. ఏం చేసినావన్నా మరి? ఎన్టీఆర్ విగ్రహం రాత్రే మొలుస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రాత్రే పెడతారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంగా జోలికి వస్తే బాగుండదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు. ఎన్టీఆర్ విగ్రహం బరాబర్ పెడతామని చెప్పేసి మాట్లాడతారు. మరి అందశ్రీ విగ్రహం ఎవరు పెట్టాలి? మీ వచ్చి పెడతారా, మా వచ్చి పెడతారా? ఎవరు పెట్టాలి? అందశ్రీ విగ్రహాన్ని పెట్టాలనేటువంటి సోయి కూడా నీకు లేదు కదా. నా అన్న అన్నావు కదా, నా సంతానం చచ్చిపోయిన ఫీలింగ్ అన్నావు కదా. మరి ఏది నీ సంతానం చచ్చిపోతే ఇట్లనే ఇడిచిపెట్టి ఇక్కడ బొంద పెట్టి ఇట్లనే ఇడిచిపెట్టిపోతావు? కనీసం 11 రోజుల లోపైనా కూడా సమాధానం కడతారు కదా. ఇప్పుడు సమాధి కూడా లేదు కదా. కనీసం సమాధానం కట్టాలి కదా. ఓ సమాధి లేదు, ఓ స్మృతివనం లేదు, దీనికి స్టోన్ లేదు, దీనికి రూపాయి ఖర్చు లేదు, ఇప్పటి వరకు నీ బడ్జెట్లో రూపాయి లేదు, దీని గురించి మాట్లాడేటోళ్ళు లేడు. 4 వర్షాలు పడితే మొత్తం ఈ బొంద మొత్తం కూడుకుపోయేటువంటి అవకాశాలు ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉన్నాయి కదా. ఈ ఎవరి కోసం నువ్వు మాట్లాడినటువంటి మాటలు? ఎన్టీఆర్ విగ్రహాలకు ఉన్నటువంటి రక్షణ ఇక్కడ ఎందుకు లేదు? మరి ఇక్కడికి వస్తూ ఉంటే పాములు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం గేట్లు తీసి ఉన్నాయి. ఎవడు వాడితే వాడే వచ్చీళ్ళకు వాడి కాలకృత్యాలు తీర్చుకుంటా ఉన్నాడు. ఇజ్జత పోతూ ఉంది. ఇక్కడికి ఎవరైనా నచ్చేదంటే వాసన వస్తూ ఉంది.
ఇంత దారుణంగా అందశ్రీని అవమానించినటువంటి నీవు తప్పకుండా రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతావు అనే విషయాన్ని అయితే నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న విలువ, బీజేపీ పార్టీకి ఉన్న విలువ, నరేంద్ర మోడీ చంద్రబాబులకు ఉన్నటువంటి విలువ తెలంగాణ ఉద్యమకారులకు లేకుండా చేస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. మేము బరాబర్ అందశ్రీ ఎక్కడైతే బొందబెట్టబడ్డాడో అక్కడ నుండి చెప్తా ఉన్నాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రాకు తాకట్టు పెట్టాలని చూస్తే మాత్రం ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.